హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరో యష్ యాక్ట్ చేస్తున్న 'టాక్సిక్' మూవీ అయితే నెక్స్ట్ మంత్ 19వ తారీఖునైతే రిలీజ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉంది. సో, ఈ మూవీ నుంచైతే మనకు స్టోరీ అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది. మీలో ఎంతమంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ కోసం కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. చాలామందికి నాన్ స్పాయిలర్ కన్నా స్పాయిలర్స్ అంటేనే ఇష్టం. నాకు కూడా అంతే. నేను కూడా ఆత్రం అనేది ఆపుకోలేను. ఎంత బేగా సినిమా రిలీజ్ అవుతదా? ఎంత బేగా చూసేద్దాం అని అయితే నేను కూడానా ఎప్పుడు అనుకుంటాను. స్టోరీ ముందే తెలిస్తే బాగున్ను. స్టోరీ ఎవడైనా ముందే చెప్పేస్తే బాగుండనైతే నేను కూడానా అనుకుంటాను. సో, 'యష్' 'టాక్సిక్' మూవీ నుంచైతే స్టోరీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. లీక్ అవ్వడం అయితే జరిగింది. ఇదొక యాక్షన్, క్రైమ్, ఎమోషనల్ డ్రామా ఫిలిం. ఈ కథ గోవా మరియు ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్‌లోనైతే జరుగుతుంది. డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ నగరాన్ని లోపల నుంచి విషపూరితం చేస్తున్నది. హీరో యష్ ఒక అండర్ వరల్డ్ డాన్ లాగా అయితే కనిపిస్తాడు. కానీ అసలు అతను ఎవరో అతనికి కూడా అయితే తెలీదు. మన హీరో పేరైతే ఇందులోని రాయ. రాయ చిన్నప్పుడే తన తల్లినైతే కోల్పోతాడు. అప్పటి నుంచి అండర్ వరల్డ్ ఎలాగైనా కూడా నాశనం చేద్దామైతే మన హీరో ఆ గ్యాంగ్‌లోనైతే చేరుతాడు. హీరో వాళ్ళ మదర్ ఎప్పుడైతే చనిపోతారో అప్పటి నుంచి హీరోకి ఒక లక్ష్యమే ఉంటది. టాక్సిక్ సామ్రాజ్యాన్ని ఎలాగైనా నాశనం చేయాలైతే మన హీరో అనుకుంటాడు. అందుకు వెంటనే వాళ్ళ గ్యాంగ్‌లోనైతే చేరుతాడు. అప్పటి నుంచి ఆ గ్యాంగ్‌లోని చాలా మందిని తెలియకుండా అయితే చంపుతూ ఉంటాడు. హీరోకైతే ఒక చెల్లి కూడా అయితే ఉంటది. అది ఎవరికీ అయితే తెలీదు. కానీ ఒక గ్యాంగ్‌కి మాత్రం తెలుస్తుంది. వెంటనే తననైతే టార్గెట్ చేస్తారు. అప్పుడు తన రూపమైతే వాళ్ళ చెల్లికైతే తెలుస్తుంది. క్లైమాక్స్ విషయానికొస్తే గోవా పోర్ట్‌లో అయితే భారీ యాక్షన్ సీన్స్‌తోనైతే లాస్ట్ సీన్స్ అయితే ఉంటాయి. అదైతే చాలా హైలైట్‌గా అయితే ఉంటాయని అయితే ఈ స్టోరీ లీక్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇది పార్ట్ 2 కూడా అయితే ఉంటదంటున్నారు. లాస్ట్‌లోనైతే టైటిల్స్‌లో అయితే మనకి మెన్షన్ చేశారట. టాక్సిక్ ది బిగినింగ్ అయితే టైటిల్ అయితే లాస్ట్‌లో అయితే వస్తదంట. సో, పార్ట్ 2 కూడా అయితే ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. సో, ఈ మూవీ కోసం మీరు ఎంతమంది ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నారో కిందన కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.